రీతు చౌదరి మొన్న ఫ్లోరా గారి వాళ్ళు గేమ్ స్ట్రాటజీ గెలిపించారు. రీతు మోసం చేసి గెలిపించడం వేరు కదా. అంటే తనే గెలవాలని అబద్ధం చెప్పకూడదు కదా. సపోర్ట్ చేయడం వేరు, మోసం చేయడం వేరు. అంటే రీతు చౌదరి మొన్న స్ట్రాటజీ ప్లే చేశాను నేను ఫ్లోరాని నెట్టేసానని చెప్పి అనింది కదా, అది మీకు ఎలా అనిపించింది? అంటే అందరూ హట్ అయ్యారు దాని మీద, అలా చేయకూడదని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో తను స్ట్రాటజీ కదా, ఇప్పుడు భరణి గారు తనుజ గారు ఎలా స్ట్రాటజీ ప్లే చేసుకొని ఫాదర్ డాటర్ అని చెప్పి ఉన్నారు, ఇప్పుడు తిను కూడా అలా స్ట్రాటజీ అని చెప్పింది కదా, దాని మీద ఏమో నాకు అంతా వాళ్ళది కొంచెం ఇష్టం కాబట్టి అంత తీసుకోలేదు. టాప్ 5 ఎవరు వెళ్తారు? నేను అనుకున్న తనుజ, భరణి, ఇమాన్యుయల్, రామ్ రామ్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడున్న వాడల్లో కళ్యాణ్. సంజన గేమింగ్ ఎలా ఉంది? నాకు నచ్చలేదు సంజన గేమ్. ఎందుకని? మా అదే దొంగతనాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. గేమ్స్ ఏమంతా ఇదిగా అడగా అమ్మ వల్లే గొడవలు అవుతున్నాయి. ఇంకా రోజంతా గొడవలే సరిపోతున్నాయి అంతే. ఓకే, రాత్రుడితో ఎలా ఉంది? అదే రీతు వెనకాల ఉంటున్నాడు రాతోడు. అదే అమ్మ వెళ్ళిపోతే వీళ్ళిద్దరికి గేమ్ కనిపిస్తుంది. రాతోడు కదా, రాము కదా, డీసెంట్గా ఉంటాడు, బాగుంటాడు. తనుజ మై ఫేవరెట్. ఇప్పుడున్న మాటల్లో డీసెంట్గా బాగుంటుంది అమ్మ, అన్నీ బాగా చేస్తుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? నేను రీతు అవుతే బెటర్ అనుకుంటున్నాను. సేమ్ కాకపోతే మాస్క్ వెళ్తాడేమో. మాస్క్ మ్యాన్ అనుకుంటున్నా. సో ఫ్లోరా గేమ్ ఏం ఆడతలేదు అంటున్నారు కదా. అయినా ఆమెకు తెలుగు రాదు కానీ పాపం చాలా ట్రై చేస్తుంది. జెన్యున్ గా ఉంటుంది రూమ్. జెన్యూన్ గా ఉంది. అవును. సో ఎట్లుంది నాగార్జున గారు హోస్టింగ్ కరెక్ట్ గా ఇస్తున్నారా? బాగా నాగార్జున అయితే సూపర్. అసలు ఆయన బాగా ఇస్తాడు. చేంజ్ అవుతుంది ఇప్పుడు. ఆయన విన్నర్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? నేను భరణి తనుజ అనుకుంటున్నాను. రామ్ రాథోడ్. మమ్మీతో చూస్తా. ఎవరు బాగా ఆడుతున్నారు? రామ్ రాథోడ్. రామ్ రాథోడ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా? రామ్ రాథోడ్. రామ్ రాథోడ్. బ్రదర్ బిగ్ బాస్ చూసినా? చూస్తున్నా బ్రో. ఎట్లుంది ఈ సీజన్? సీజన్ బాగానే ఉంది. ఒక కప్పుల్ లెక్క లేదు, కాకపోతే ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంది. ఎందుకంటే అందరూ కూడా కామన్ మ్యాన్స్ 3 మెంబర్స్ వెళ్ళారు కాబట్టి కొద్దిగా బాగానే నడుస్తుంది. కానీ కామన్ మ్యాన్కు లాస్ట్ టైం మన ప్రశాంత్ ఫార్మర్ అని బాగా సపోర్ట్ చేసినాం. కాకపోతే ఇంతవరకైనా ఒక రూపాయి కూడా ఎవరికి ఇవ్వలే. అంటే ప్రజల నుంచి వెళ్ళి ఎంతో కష్టపడి వెళ్ళిపోయింది ఆయన. యూత్ అందరు కానీ మనం ఏదో మన రైతు బిడ్డ అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మా ఫాదర్ కూడా ఫార్మరే. అరే ఏ వాళ్ళకి గానో మన ఫాదర్ అనుకొని ఒక పిల్లగాని ఒక అబ్బాయి వెళ్ళిపోతే ఆయన మనకేం చేయలేకపోయిండు. కాకపోతే ఈసారి కూడా అట్లనే అనుకుంటున్నాం. కానీ ఈసారి మనకు ఈ బిగ్ బాస్లో అన్నిట్లో కూడా ఒక సింగర్ వాళ్ళ ఫాదర్ మదర్ లేరు, ఒక సింగర్ వెళ్ళిపోయిండు. మళ్ళీ సుమన్ శెట్టి కూడా ఆయన ఎన్నో సినిమాలు చేసిండు, ఎన్నో కష్టపడ్డాడు. కాకపోతే ఆయన గెలిపించుకుందామని అన్ని యూత్ కానీ ఎంతోమంది ఆయనకు ఓటింగ్స్ బాగా ఇస్తున్నారు బ్రదర్. ఓకే, అయితే ఇప్పుడు జరిగిన ఎలిమినేషన్స్ కరెక్టే అనుకుంటున్నా. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా? నెక్స్ట్ ఎలిమినేషన్ అంటే బ్రో వాళ్ళ నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ కమింగ్ టు లాస్ట్ 3 years బిగ్ బాస్ ఈ ఇయర్ అయితే మాత్రం అంత ఎంటర్టైన్మెంట్ జరుగుతలేదు. ఎందుకంటే వాళ్ళ కరెక్ట్ లేరు. అంటే యాక్టర్స్ కానీ ఒక మన బ్యాక్గ్రౌండ్ నుంచి లోవల్ రాలే. అందరు రిచ్ ఫ్యామిలీస్ వెళ్ళారు కాబట్టి తెలియదు ఎంటర్టైన్మెంట్ ఏం జరుగుతలేదు అలా. ఓకే, మామూలుగా అసలు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? అది ఎంటర్టైన్మెంట్ లాగా నడుస్తుందంటారా? లేదు బ్రో, ఎంటర్టైన్మెంట్ నడుస్తలేదు, ఇంట్రెస్ట్ లేదు. ఉందంటావా? ఎందుకంటే ఊకే నాగార్జున సార్ కూడా పక్కకు పెట్టి ఏదో ఒక హీరోకి ఇస్తే నానికి కానీ ఎన్టీఆర్ కానీ అప్పుడు ఎంతో నడిచింది. ఊకే నాగార్జున సార్కి ఇచ్చే వరకు ఏమవుతుందంటే కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పోతుంది. ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఇంట్రెస్ట్ వస్తలేదు. ఓకే, సో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సుమన్ శెట్టి బ్రో.